ఓం నమ శివాయ. కార్తీక పురాణం 13వ అధ్యాయం. కార్తీక ద్వాదశి మహాత్మ్యము. సూర్యశ్రుత కీర్తి కథ. వశిష్ఠుడు ఇట్లు చెప్పెను: జనక మహారాజా, కార్తీక మాసమందు చేయదగిన ధర్మములు చెప్పెదను, నీవు స్వచ్ఛమైన మనస్సుతో వినుము. ఆ ధర్మములన్నీయు ఆవశ్యకములైనవి. రాజా, కార్తీక ధర్మములు మా తండ్రి అయిన బ్రహ్మచేత నాకు చెప్పబడినవి. అవన్నీ చేయదగినవి చేయని ఎడల పాపము సంభవించును. ఇది నిజము. సంసార సముద్రము నుండి దాటగోరు వారును, నరక భయము గలవారును ఈ ధర్మములు తప్పక చేయవలెను. కార్తీక మాసమందు కన్యాదానము, ప్రాతస్నానము, శిష్టుడైన బ్రాహ్మణుని పుత్రునకు ఉపనయనము చేయుట, ధనమిచ్చుట, విద్యాదానము, వస్త్రదానము, అన్నదానము ఇవి ముఖ్యములు. కార్తీక మాసమందు ద్రవ్యహీనుడైన బ్రాహ్మణ పుత్రునకు ఉపనయనము చేయించు దక్షిణ ఇచ్చిన ఎడల అనేక జన్మములలోని పాపములు నశించును. తన ద్రవ్యమిచ్చి ఉపనయనము చేయించినప్పుడు ఆ వటువుచే ఏబడిన గాయత్రి జపఫలముల వలన పంచమహాపాతకములు భస్మమగును. గాయత్రి జపము, హరిపూజ, వేద విద్యాదానము వీటి ఫలమును చెప్పుటకు నాకు శక్యము కాదు. 10,000 తాటాకములు తవ్వించు పుణ్యమును, 100 రెట్లు రావి పాతించిన పుణ్యమును, నూతులు దిగుడు బావులు 100 బావులు తవ్వించిన పుణ్యమును, 100 తోటలు వేయించిన పుణ్యమును, ఒక బ్రాహ్మణునకు ఉపనయనము చేయించిన పుణ్యములో 16వ వంతుకు కూడా సరిపోవు. కార్తీక మాసమందు ఉపనయన దానము చేసి తరువాత మాఘమాసమందు గాని వైశాఖ మాసమందు గాని ఉపనయనము చేయించవలేను. సాధువులు శ్రోత్రియులు అగు బ్రాహ్మణుల కుమారులకు ఉపనయనము చేయించిన ఎడల అనంత ఫలము గలదని ధర్మవేత్తలైన మునులు చెప్పిరి. ఆ ఉపనయనములకు సంకల్పము కార్తీక మాసమందు చేయవలెను. అట్లు చేసిన ఎడల గలిగేడి ఫలమును జిప్పుటకు భూమి యందు గాని స్వర్గమందు గాని ఎవ్వనికి సామర్థ్యము లేదు. పరద్రవ్యము వలన తీర్థయాత్రయు దేవ బ్రహ్మణ సందర్భము చేసిన ఎడల ఆ పుణ్యము ద్రవ్యదాతకు కలుగును. కార్తీక మాసమందు ధనమిచ్చి ఒక బ్రాహ్మణునకు ఉపనయనమును వివాహమును చేయించిన ఎడల అనంత ఫలము కలుగును. కార్తీక మాసమందు కన్యాదానమాచరించువాడు తాను పాప విముక్తుడగును, తన పితరులకు బ్రహ్మలోక ప్రాప్తి కలిగించిన వాడుగును. ఓ జనకరాజా, ఈ విషయమై పురాతన కథ ఒకటి గలదు, చెప్పెదను, సావధానుడవై వినుము. ద్వాపరయుగమున వంగదేశమున సువీరుడను రాజుగలడు. మిక్కిలి వీర్య శౌర్యములు గలవాడు. అతడు దురాత్ముడు. ఆ రాజు కొంతకాలమునకు దైవయోగము వలన దాయాదుల చేత జయించబడిన వాడై రాజ్యభ్రష్టుడై అరోధవా ఏష ఆత్మనోయత్పత్నీత అను శృత్తుక్త ప్రకారముగా భార్య అర్ధాంగి గనుక ఆమెను కూడా తీసుకొని పోయి అరణ్యమునకు పోయి ధనము లేక జీవించుటకై చాలా దుఃఖించుచుండెను. ఆ అరణ్యమందు రాజును భార్యయు కందమూలాదులు భక్షించుచు కాలమును గడుపుచుండిరి. అట్లుండగా భార్య గర్భవతి అయ్యను. నర్మదా తీరమందు రాజు పర్ణశాలను నిర్మించెను. ఆ పర్ణశాల యందామె సుందరి అయిన ఒక కన్యను కన్నది. రాజు అరణ్య నివాసము, వ్యన్యాహారము, అందు సంతాన సంభవము, సంతాన పోషణకు ధనము లేకుండుట వాటిని తలుచుకొని తన పురాకృత పాపమును స్మరించుచు బాలికను కాపాడుచుండెను. తరువాత పూర్వపుణ్యవశము చేత ఆ కన్యక వృద్ధి నొంది సౌందర్యముతోనూ లావణ్యముతోనూ ఒప్పి అయి ఉన్నదై చూచువారికి నేత్రానందకారిణి అయి ఉండెను. ఆ చిన్నదానికి 8 సంవత్సరముల వయసు వచ్చినది. మనసుకు బహు రమ్యముగానున్నది. ఇట్లున్న గన్యని చూసి ఒక మునికుమారుడు, సువీరా, నీ కూతురును నాకిచ్చి వివాహము చేయమని యాచించెను. ఆ మాట విని రాజు, మునికుమారగా, నేను దరిద్రుడను కనుక నేను కోరినంత ధనమును నీవిచ్చిన ఎడల ఈ కన్యను నీకిచ్చెదను. ఓ జనక మహారాజా, ఈ మాటను విని మునికుమారుడు ఆ కన్యయందుండు కోరికతో రాజుతో ఇట్లనెను: ఓ రాజా, నేను తపస్సు చేసి సంపాదించి బహుధనమును నీకిచ్చెదను. దానితో నీవు రాజ్యమందుండు సుఖములను పొందగలవని మునికుమారుడు చెప్పెను. ఆ మాటలు విని రాజు సంతోషించి అలాగుననే చేసేదనెను. తరువాత మునికుమారుడు ఆ నర్మదా తీరమందే తపమాచరించి బహుధనమును సంపాదించి ఆ ధనమంతయు రాజునికిచ్చెను. రాజు ఆ ధనమంతయు గ్రహించి ఆనందించి తృప్తి నొంది ఆ మునికుమారునికు తన కూతుర్నిచ్చి తన యొక్క గృహ్య సూత్రమందు చెప్పబడిన ప్రకారము వివాహము అరణ్యమందే చేశాను. ఆ కన్యయు వివాహము కాగానే భర్త వద్దకు చేరాను. రాజు కన్యా విక్రయ ద్రవ్యముతో తాను భార్యయు జీవించుచుండిరి. రాజు భార్య తిరిగి ఒక కుమార్తెను కనెను. రాజు దానిని చూసి సంతోషించి, ఈసారి ఈ కన్యను విక్రయించని ఎడల చాలా ద్రవ్యము రావచ్చును,
దానితో నా జన్మంతయు గడుచునని సంతోషించుచుండెను. రాజిట్లు తలుచుచుండగా పూర్వపుణ్య వశము చేత ఒక యతీశ్వరుడు స్నానార్థము నర్మదా నదికి వచ్చి పర్ణశాల ముందున్న రాజును, రాజు భార్యను, రాజు కూతురును చూశాను. చూసి కౌండిన్య గోత్రుడైన ఆ యతీశ్వరుడు దయతో, పోయి నీవెవ్వడువు, ఈ అరణ్యమందు ఇప్పుడు ఎందుకు ఇట్లున్నావు చెప్పుమని అడిగాను. దారిద్ర్యముతో సమానమై దుఃఖము, పుత్రమృతితో సమానమైన శోకము, భార్య వియోగము సమానమైన వియోగ దుఃఖములు లేవు. కాబట్టి దారిద్ర్య దుఃఖముతో శాఖమూల ఫలాదులను భుజింపుచు ఈ వనమందు నివాసము చేయుచు కాలం గడుపుచున్నాను. ఈ అరణ్యమందే పర్ణశాలలో నాకు కుమార్తె కలిగినది. ఆ చిన్నదానిని యవ్వనము రాగానే ఒక మునికుమారుని వలన బహుధనమును గ్రహించి వారికి ఇచ్చి వివాహము చేసి ఆ ధనముతో సుఖముగా జీవించుచున్నాను. ఇంకా ఏమి వినగోరితివో చెప్పుము. ఇట్లు రాజు వాక్యమును విని యతి ఇట్లనెను, రాజా, ఎంత పని చేసేతివి? మూడిని వలె పాపములను సంపాదించుకొంటివి. కన్యాద్రవ్యము చేత జీవించేవాడు యమలోకమందు అసిపత్ర వనమును నరకమందు నివసించెను. కన్యాద్రవ్యము చేత దేవఋషి పితరులను తృప్తి చేయుచున్న వానికి పితృదేవతలు ప్రతి జన్మమందును ఇతనికి పుత్రులు కలగకుండుగాక అని శాపమునిత్తురు. కన్యాద్రవ్యముతో వృత్తిని సంపాదించి ఆ వృత్తి వల్ల జీవనము చేయు పాపాత్ముడు రౌరవ నరకమును పొందును. సమస్తమైన పాపములకు ప్రాయశ్చిత్తము చెప్పబడి ఉన్నది, కానీ కన్యా విక్రయ పాపమునకు ప్రాయశ్చిత్తము ఎచ్చటా చెప్పబడి లేదు. కాబట్టి ఈ కార్తీక మాసమందు శుక్లపక్షమందు ఈ రెండవ కూతురునకు బంగారు ఆభరణములతో అలంకరించి కన్యకును దానము ఇచ్చి వివాహము చేయుము. కార్తీక మాసమందు విద్య తేజశీలాయుక్తుడని వరుణకు కన్యాదానము చేసినవాడు గంగాది సమస్త తీర్థములందు స్నానదానములు చేసేటివాడు పొందేది ఫలమును యథోక్త దక్షిణాయుతముగా అశ్వమేధాది యాగములు చేసినవాడు పొందేడి ఫలమును పొందును. ఇట్లు యతి చెప్పగా విని రాజు సకల ధర్మవేత్త అయిన యతీశ్వరునితో నీచుడై ధనాసతో ఇట్లదే, బ్రాహ్మణుడా, ఇది ఏమి మాట? పుత్రదారాదులు, గృహక్షేత్రాదులు, వస్త్రలంకారాదులు ఉన్నందునకు దేహమును సుఖపెట్టి భోగింపవలెను. కానీ ధర్మమనగా ఏమిటి? పుణ్యలోకమనగానేమిటి? దానమనగానేమిటి? ఫలమనగానేమిటి? ఎట్లయినా ధనమును సంపాదించి భోగించుట ముఖ్యము. నా ఈ రెండవ కూతురును పూర్తిగా ద్రవ్యమిచ్చువానికి ఆ ద్రవ్యముతో సుఖభోగములను పొందెదను. నీకెందుకు ఈ దారిని నీవు పొమ్ము. ఆ మాట విని యతి స్నానము కొరకు నర్మదా నదికి పోయెను. తరువాత కొంతకాలమునకు ఆ అరణ్యమందే సువీరుడు మృతి నొందగా యమదూతలు పాశములతో వచ్చి రాజు కట్టి యమలోకమునకు తీసుకుపోయేది. అచట యముడు వానిని చూసి కల్లెర చేసి అనేక నరకములందు యాతనలను పొందించి అసిపత్ర వనమందు రాజును, రాజు పితరులను కూడా పడవేయించెను. అసిపత్రమనగా కత్తులే ఆకులుగా గల వృక్షములతో కూడిన చిక్కని వనము. ఈ సువీరుని వంశమందు శృతకీర్తి అనువాడొకడు సమస్త ధర్మములను 100 యజ్ఞములు చేసి ధర్మముగా రాజ్యపాలనము గావించెను. స్వర్గమునకు పోయి ఇంద్రాదుల చేత సేవించబడుచుండెను. ఈ శృతకీర్తిని సువీరుని పాపశేషము చేత స్వర్గము నుండ తాను నరకమున పడి యమయాతలను నొందుచు ఒకనాడు ఇది ఏమి అన్యాయము, పుణ్యము చేసిన నన్ను యమలోకమునందుంచినారని విచారించుకొని ధైర్యముతో యముడితో ఇట్లనెను, సర్వమును తెలిసిన ధర్మరాజా, నా మనవి వినుము. ఎంత మాత్రమును పాపము చేయని నాకు ఈ నరకమెందుకు వచ్చినది? అయ్యో, ఋషీశ్వరులు చెప్పిన ధర్మములనియు వృధాగా పోయినవే. ఇదిగాక స్వర్గమందున నాకు నరకమున పడుట ఎందుకు కలిగినది? శృతకీర్తి ఇట్లు చెప్పిన మాటలు విని యముడు పలికెను, శృతకీర్తి, నీవన్నమాట సత్యమే గాని నీ వంశస్థుడు సువీరుడను వాడొకడు దురాచారుడై కన్యాద్రవ్యము చేత జీవించినాడు. ఆ పాపము చేత వాని పితరులైన మీరు స్వర్గస్థులైనను నరకమందున్నారు. తరువాత భూమియందు దుష్ట యోనులందు జన్మించెదరు. శృతకీర్తి వినుము. సువీరుని యొక్క రెండవ కుమార్తె ఉన్నది. నర్మదా నది తీరమందు పర్ణశాలలో తల్లి వద్ద ఉన్నది. దానికి ఇంకనూ వివాహము కాలేదు. కట్టి నీవు నా ప్రసాదము వలన ఈ దేహముతో అచటికి పోయి అచటనున్న మునులతో ఈ మాటని చెప్పి కార్తీక మాసమందు ఆ కన్యను యోగ్యుడైన వారికిచ్చి కన్యాదానము పెండ్లి చేయుము. కార్తీక మాసమందు స్వరాలంకారయుక్తమైన కన్యను వరుణకిచ్చువాడు లోకాధిపతి యగును. శాస్త్ర ప్రకారము కన్యాదానము ప్రశస్తము. అట్లు కన్యాదానము చేయుటకు కన్యా సంతానము లేనివాడు ఒక బ్రాహ్మణునకు ధనమిచ్చిన ఎడల ధనదాతయను లోకాధిపతియను అగును. కన్యలు లేనివాడు 2 పాడియావులనిచ్చి కన్యకును తీసుకుని వరుణికిచ్చి వివాహము చేసిన ఎడల కన్యాదాన ఫలమును పొందును. కాబట్టి నీవు శీఘ్రముగా పోయి బ్రాహ్మణులకు కన్యామూల్యము ఇవ్వు.
దాని చేత నీ పితరులందరూ తృప్తి నొంది నిత్యము సంతోషింతురు. శృతకీర్తి ఈ మాట విని అట్లే అని యమునికి వందనమాచరించి నర్మదా నది తీరమునందున్న కన్యను సువర్ణాభరణములతో కార్తీక శుక్ల పక్షమందు ఈశ్వర ప్రీతిగా విద్యుక్తముగా కన్యాదానము చేశాను. ఆ పుణ్య మహిమ చేత సువీరుడు యమపాశం విముక్తుడై స్వర్గమునకు పోయి సుఖముగా నుండెను. తరువాత శృతకీర్తి 10 మంది బ్రాహ్మణ బ్రహ్మచారులకు కన్యామూల్యమును ఇచ్చెను. దాని చేత వారి పితరులందరూ విగత పాపులే స్వర్గమునకు పోయిరి. తానును యథాగతముగా స్వర్గమును చేరును. కాబట్టి కార్తీక మాసమందు కన్యాదానం ఆచరించువాడు విగత పాపుడగను. ఇందుకు సందేహము లేదు. కన్యామూలము ఇవ్వలేని వారు మాటతోనైనా వివాహమునకు సాయం చేసిరేని వారి పుణ్యముకు అంతము లేదు. కార్తీక మాసమందు కార్తీక వ్రతమాచరించువాడు హరిసాయుధ్యమును పొందును. ఇది నిజము, నా మాట నమ్ముము. ఈ ప్రకారముగా కార్తీక వ్రతమాచరించని వారు రౌరవ నరకమును పొందుదురు. ఇంతటితో కార్తీక పురాణం 13వ అధ్యాయం సమాప్తం. ఓం నమః శివాయ.